అందరికీ రవి కబుర్లు తరపున స్వాగతం, సుస్వాగతం. వీక్షకులందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు మనం చైనా, బంగ్లాదేశ్ కలిసి మన ఈశాన్య భారతదేశానికి చెందిన 7 సిస్టర్స్ అనే పిలువబడే రాష్ట్రాల మీద కన్నేసిందా? ఖచ్చితమైన నిఘా సంస్థల సమాచారం. ముందుగా ప్రేక్షకులకి ఆ స్టేట్స్ గురించి, అక్కడికి మనం చేరుకోవడానికి ఉన్న మార్గం గురించి కొంచెం విపులంగా చెప్తాను. పశ్చిమ బెంగాల్ నుంచి సిరికురి కారిడార్ ద్వారా మనం అస్సాం రాష్ట్రంలోకి మొట్టమొదటిగా ఉంటుంది. అస్సాం రాష్ట్రం 1950 జనవరి 26న ఏర్పడింది. టిచ్పూర్ దాని రాజధాని. 33 జిల్లాలతో కూడిన అతి ముఖ్యమైన రాష్ట్రం. ఇక్కడ టీ ఆకు బహుశా ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది. అస్సాం టీగా పేరుగాంచింది. బ్రహ్మపుత్ర నది ఇక్కడ నుండే ప్రవహిస్తుంది. మన బ్రహ్మోస్ కూడా ఈ నది పేరు మీదనే భారతదేశ గవర్నమెంట్ పెట్టి ఉంది. కజరంగో నేషనల్ పార్క్ ఇక్కడే ఉంది. ఇక రెండవది నాగాల్యాండ్. 1 డిసెంబర్ 1963లో ఏర్పడింది. కోహిమా దీని రాజధాని. డింపుపూర్ అతిపెద్ద సిటీ. 12 జిల్లాలతో కూడిన నాగాల్యాండ్ ముఖ్యమైన రాష్ట్రమే. ఇక్కడ అత్యంత ఘాటు అయిన మిర్చి పండిస్తారు. అది గిన్నిస్ రికార్డులో కూడా ఎక్కింది. నెక్స్ట్ మూడో రాష్ట్రం మణిపూర్. ఇంపాల రాజధాని. 15 అక్టోబర్ 1949లో రాష్ట్రంగా ఏర్పడింది. 16 జిల్లాలతో కూడిన రాష్ట్రం. దీనికి మరో పేరు ఆర్చిడ్ బాస్కెట్. చిల్లూరు లిల్లీ పూల్స్. ఇక్కడ మాత్రమే ఒక స్పెషల్ అయిన లిల్లీ పూలు ఇక్కడ ఒక్క చోటమే పూస్తాయి. అప్పుడు ఆ పండగ జరుపుకుంటారు. ఫ్లోటింగ్ లేక్, కేబుల్ లవజావో నేషనల్ పార్క్ ప్రసిద్ధమైనది. కేబుల్ లవజావో నేషనల్ పార్క్ ప్రసిద్ధమైనది. 4వ రాష్ట్రం మేఘాలయ. షిల్లింగ్ రాజధాని. 21 జనవరి 1972లో అతి చిన్న రాష్ట్రంగా ఏర్పడింది. 11 జిల్లాలు. చిరపుంజీలో అత్యధిక వర్షపాతం ఉంటుంది. ఎప్పటి నుంచో ఆ రికార్డులు అలా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. దేశంలో అతి పరిశుభ్రమైన గ్రామాలు మేఘాలయలోనే ఉన్నాయి. ఇక్కడి అందాలు, ప్రకృతి అందాలు రమణీయం. త్రిపుర 5వ రాష్ట్రం. అగర్తల రాజధాని. 21 జనవరి 1972. 8 జిల్లాలతో అతి చిన్న రాష్ట్రం. మరోది ఇంపార్టెంట్ అరుణాచల్ ప్రదేశ్. ఇదే ఈ 7 జిల్లాల్లో అత్యంత పెద్ద రాష్ట్రం. ఒక రకంగా బిగ్ సిస్టర్ అన్నమాట. 20 ఫిబ్రవరి 2019లో అరుణాచల్ ప్రదేశ్ నామకరణం చేశారు. అంతకుముందే ఏర్పడి ఉన్న పేరు మాత్రం 20 ఫిబ్రవరి 2019లో భారతదేశం నామకరణం చేసింది.
25 జిల్లాలతో అత్యద్భుతమైన రాజధాని, ల్యాండ్ ఆఫ్ డాన్గా కూడా పిలుస్తారు. అంటే సూర్యోదయము దేశానికి ఈ రాష్ట్రం నుంచి మొదట వస్తుంది. 4:30కి సూర్యోదయం అవుతుంది. దీని సరిహద్దులుగా చైనా, భూటాన్, మయన్మార్ దేశాలు ఉన్నాయి. సంక్లిష్టమైన రాష్ట్రం. మనం సిలిగురి కారిడార్లోను, ఈ మయన్మార్ అండ్ చైనా బోర్డర్లోనూ ఇప్పుడు సైన్యాన్ని మోహరించి ఉన్నాం. మరింత సైన్యాన్ని మోహరించవలసి ఉంది. అలాగే విశాఖపట్నంలో ఆల్రెడీ విక్రాంత్ ఉంది. ఇక 7వ రాష్ట్రం మిజోరాం. ఐనుజోవల్ రాజధాని 11 జిల్లాలతో కూడినది. అక్షరాస్యతలో దేశంలో 3వ స్థానంలో ఉంది. 20 ఫిబ్రవరి 1987లో ఈ రాష్ట్రం ఏర్పడింది. 1972 వరకు అస్సాం రాష్ట్రంలో భాగంగానే ఉండేది. ఇది క్లుప్తంగా ఈ 7 సిస్టర్స్ యొక్క విశేషాలు. ఒక రకంగా ఇవి ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. అద్భుతమైన వనరులు, అనేకమైన ప్రకృతి అందాలు, టూరిజంకి అత్యధిక ప్రాధాన్యత కల రాష్ట్రాలు. శివపార్వతులు ఇక్కడ కొలువయ్యారా అన్నట్లుగా ఉంటుంది. అనేక తెగలు, అనేక జాతులు ఉన్నా కానీ ఒక రాష్ట్రానికి ఒక రాష్ట్రం వేరువేరుగా మనకు అనిపించినా అందరూ మాత్రం ఒకరిపై ఒకరు ఆధారపడే ఉన్నారు. శివపార్వతులు ఇక్కడ కొలువు ఉన్నారా అనేది ఎందుకంటే మనకి అతి ముఖ్యమైనది ఈ తూర్పు ఈశాన్య రాష్ట్రాలు 7. కాబట్టి శివపార్వతులు కొలువు ఉన్న ఈ ప్రాంతాన్ని భారతదేశం ఏనాడు వదులుకోవటానికి సిద్ధంగా లేదు. సిలిగురి దగ్గర బలిష్టమైన సైన్యాన్ని మోహరించి ఉంది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, మయన్మార్ బోర్డర్ కూడా సంక్లిష్టమైనదే మనకి. కాబట్టి అక్కడ సైన్యాన్ని మోహరించే ఉంది. మరింత సమాచారం వీలైనంత త్వరలో మీకు తెలియజేస్తాను. వాటికి సంబంధించిన సిలిగురి కారిడార్ గురించి కానీ ఈ 7 సిస్టర్స్ యొక్క మ్యాప్ని మీరు వీక్షించగలరు. మన కాశ్మీర్ని మీద ఆశపడ్డ పాక్కి గర్వభంగమై అథాకుతలమై అంతర్గత కలహాలతో కొట్టుమిట్టాడుతుంది. అదేవిధంగా ఈ 7 సిస్టర్స్ మీద కన్ను వేసిన బంగ్లాదేశ్ కూడా అథాకుతలానికి, అంతర్గత విభేదాలకి, అంతర్గత ప్రాబ్లమ్స్తో అతి తక్కువ సమయంలోనే వీధి పోరాటాలు కూడా జరగచ్చు. ఇది నేను ఒక్కడనే చెప్తున్నది కాదు, ప్రతినిత్యం వార్తల్లో వస్తున్న విషయాలే. కనుక ఈ విషయాలన్నింటినీ అర్థం చేసుకుని బంగ్లాదేశ్ కూడా తెలివిగా వ్యవహరించి చైనా యొక్క గుంటనక్క తెలివితేటలో వాళ్ళ ఊపిలో పడకుండా ఉంటే, మన భారతదేశంతో సఖ్యతగా ఉంటే ఏ విధమైన సమస్యలు దానికి ఉండవు. ఎస్పెషలీ మహమ్మద్ యూనస్ ప్రధానిగా వచ్చిన దగ్గర నుంచి, తాత్కాలిక ప్రధానిగా వచ్చిన దగ్గర నుంచి
మనకి బంగ్లాదేశ్కి సరిపడట్లేదు. ఒకప్పుడు అదే బంగ్లాదేశ్ని ఇందిరాగాంధీ ఫైట్ చేసి పాకిస్తాన్ నుంచి వెడగొట్టి దానికి స్వతంత్రం వచ్చేలా చేసింది. అంతటి మంచి మంచి చేసినా కానీ బంగ్లాదేశ్ ఏమాత్రం గుర్తుపెట్టుకోకుండా మనపైనే తన విఘ్నత లేకుండా పిచ్చి వేషాలు వేస్తుంది. కాబట్టి ఈ రోజుకైనా అక్కడి పాలకులు జాగ్రత్తగా అడుగులు వేస్తే ఏ విధమైన నష్టము కష్టాలు వారికి ఉండవు. దాన్ని అర్థం చేసుకోవటం ఆ దేశం యొక్క విఘ్నతకే మనం వదిలేద్దాం. మనతో పెట్టుకున్న పాకిస్తాన్ గతి రేపు మనతో పెట్టుకోవాలని ప్రయత్నిస్తున్న బంగ్లాదేశ్ పరిస్థితి కూడా అదే విధంగా అవుతుంది. చైనా యొక్క ట్రాప్లో పడితే ఖచ్చితంగా వాళ్ళు ఏ దేశం వాళ్ళైనా నాశనం అయిపోతారు. చైనా ఎప్పుడూ ప్రత్యక్ష యుద్ధానికి దిగదు. చైనా ఎప్పుడూ ప్రత్యక్ష యుద్ధానికి దిగదు. పక్కనున్న దేశాలని లేదా ఆ దేశానికి సంబంధించిన రాష్ట్రాలని రెచ్చగొట్టి అక్కడ అంతర్గత కలహాలు వచ్చేలా చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తుంది. ఇందులో ప్రస్తుత అమెరికన్ ప్రెసిడెంట్ కూడా ఏం తక్కువేం కాదు. ట్రంప్ తన పాత్ర తను నిర్వహిస్తున్నాడు. అప్పుడు ఇందిరాగాంధీకి వాళ్ళు అదే విధమైన వార్నింగ్స్ ఇచ్చారు. ఆమె ధీరోదంగా ఎదుర్కొంది. ఈరోజు మోడీ గారు కూడా దాన్ని చక్కటి దౌత్యనీతితో ఎదుర్కొంటున్నారు. ఇవన్నీ మన విజయాలే. కాబట్టి ప్రజలందరూ ఈ విషయాల్ని జాగ్రత్తగా గమనించగలరని మనసా వాచ కోరుకుంటున్నాను. నేను చెప్పిన ఈ విషయాలన్నీ మీకు నచ్చాయని భావిస్తున్నాను. నచ్చితే ఒక లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. మరొకసారి జై హింద్.